హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఎగ్ బోండా అండి. అది కూడా స్ట్రీట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ఈ ఎగ్ బోండా ఈ వర్షాకాలంలో వేడిగా కనుక చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 eggs తీసుకొని బాయిల్ చేసి దాని మీద ఉన్న షెల్ మొత్తం తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. అట్లానే మనము బజ్జీ వేసుకోవటానికి ఆయిల్ కూడా మనం హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కే లోపు నేను ఇప్పుడు పిండి కలిపి చూపిస్తాను మీకు. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండి అండి జల్లించుకోవాలి. మనము జల్లించుకుంటే దాంట్లో ఉన్న వేస్ట్ ఏమన్నా కూడా పోతుంది. తీసుకుని దాంట్లోకి సరిపడా ఉప్పు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలానే ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా అండి. అలానే వాముని ఏం చేయాలంటే మనం కొంచెం చేతిలో ఇట్లా నలుపుకొని ఆ వాము వేసి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. సో ఇవన్నీ వేసుకొని పిండిలో ఫస్ట్ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ మనము ఫస్ట్ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేయకూడదు. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ మనము ఫస్ట్ పిండి అనేది ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు ఆ పిండిని అనేది బాగా బీట్ చేయాలండి. ఆ విధంగా బీట్ చేయడం వల్ల ఏమంటే మనము బజ్జీ వేసినప్పుడు పిండి అనేది బాగా పొంగి చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఉండలు లేకుండా కలుపుకొని ఈ విధంగా బీట్ చేయాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. మనం పిండి కలిపిన తర్వాత మన వేలు ముంచితే ఆ పిండి అనేది మన వేలు మొత్తానికి పట్టుకోవాలండి. ఆ కన్సిస్టెన్సీలో మనం బజ్జీ పిండి అనేది కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా జారుగా ఉండాలి, కానీ మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మనం బాగా బీట్ చేసుకుంటే బజ్జీ అనేది మనకు ఆయిల్లో వేగానే పొంగి తినేటప్పుడు కూడా చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, మనం ఇది పక్కన పెట్టేసుకుందాము. అంతలోకి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం బజ్జీ వేసేసుకోవటమే. ఒక ఫుల్ ఎగ్ తీసేసుకొని పిండిలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం పిండి మొత్తము ఎగ్గుకు మొత్తం కోట్ అయ్యేటట్టు బాగా ఇట్లా తిప్పుతా చేసుకొని ఆ ఎగ్ మొత్తాన్ని కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. మన ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవచ్చండి. నేనైతే 2 eggs వేస్తున్నాను. ఆయిల్ అంటే మనం ఎలా ఉండాలంటే ఎక్కువగా ఫ్లేమ్ అనేది ఎక్కువ హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు ఆ పిండి అనేది మంచిగా వేగుతుంది. సో అలానే బజ్జీ వేయగానే కూడా మనం తిప్పేయకూడదు. 1 నిమిషం పాటు ఉంటే మనకి ఈజీగా టర్న్ చేయడానికి వస్తుందండి. సో 1 నిమిషం ఆగిన తర్వాత ఈ విధంగా బజ్జీలు మనము రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కొడితే ఒక 1/2 minute తర్వాత ఇంకా 2 వైపులా తిప్పుకుంటా మనము ఆ బజ్జీ కలర్ అనేది మంచి కలర్లో వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఎగ్ బోండా అనేదాన్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కరెక్ట్గా పిండి లోపల వరకు వేగి ఆ తినేటప్పుడు బజ్జీ అనేది పచ్చిగా లేకుండా ఉంటుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్లో ముందుగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటే మనం పేపర్ నాప్కిన్స్ వేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ ఎగ్తో వేసాం కాబట్టి అది మొత్తం తినాలంటే చిన్నపిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇంకొక రకంగా కూడా మీకు బజ్జీ చూపిస్తాను ఎట్లా వేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్స్ ఇంకా 2 eggs ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఇట్లా హాఫ్గా కట్ చేసుకోవాలండి. మనము హాఫ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఆ ఒక్కొక్క పీస్ని మనం పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆ బ్యాటర్ అనేది ఆ ఎగ్ పీస్కి బాగా అటు ఇటు అంటేటట్టు బాగా కలిపేసుకొని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఫ్లేమ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి.
ఎందుకంటే ఈ బజ్జీలు వేసి తొందరగా మాడిపోతుంది. అంటే కలర్ అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, లోపల మటుకి అలా పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము. ఈ విధంగా ఆ పీసెస్ అన్నీ ఆ పిండిలో ముంచేసి మనము బజ్జీగా వేసేసుకోవాలి. వీటిని కూడా అంటే అండి వెయ్యగానే కలిపేయకూడదు. మనము ఒక్క నిమిషం ఆగి మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. లేదంటే పిండి అంతా మనకి ఆయిల్ కంటేసుకొని తిరగమాట, అంటే అటు ఇటు తిప్పడానికి రాదు. అందుకని ఒక్క నిమిషం అయితే కింద బాటంలో అనేది వేగి మనకి తిప్పటానికి ఈజీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు ఫుల్ ఎగ్ కావాలో లేదంటే హాఫ్ కట్ చేసి ఎట్లయినా వేసుకోవచ్చు. నిదానంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎగ్ బోండా అనేది వేగిపోయింది. నేను ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆయిల్ అంతా మొత్తం పడిపోయి ఉండి వెయిట్ చేసి అదంతా పోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఈ ఎగ్ బోండా రెడీ. కానీ నేను ఇట్లానే సర్వ్ చేయకూడదండి. మనము ఎగ్ బోండా తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేసేసి ఇప్పుడు దీని మీద మనము కారం చల్లాలండి. కారంలో అంటే ఒక స్పూన్ కారంలో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి మిక్స్ చేసేసుకొని ఆ కారపొడిని ఈ ఎగ్ బోండా మీద ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. దాని మీద కొంచెం ఉల్లిపాయ పెట్టుకోవాలి. మనము సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని పెట్టేసేసుకొని మనం ఎగ్ బోండాని సర్వ్ చేయటమే. ఈ విధంగా కారము ఉల్లిపాయ తగులుతా ఎగ్ బోండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హాఫ్ కట్ చేసాం కదా, దాన్ని కూడా మనము మధ్యలో కట్ చేసి కారం ఇలా చల్లుకొని ఉల్లిపాయ పెట్టుకొని తినచ్చు. లేదంటే కారం నంచుకుంటా కూడా తినచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా తినచ్చు. కానీ ఎలా తిన్నా కూడా ఎగ్ బోండా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.